12వ అధ్యాయం మొదటి వచనం నుండి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. ఏమర్థమైందండి? అబ్రహాము ప్రపంచానికి దీవెన అయిపోవాలంటే షరతులు ఏంటో తెలుసా? బంధువులను వదిలేయాలట, తండ్రి ఇంటి వారిని వదిలేయాలట, దేశాన్ని వదిలేయాలట. నానుకున్న ప్రతి దాన్ని వదిలొస్తే గాని దేవుడు ఏమివ్వడట? ఆశీర్వాదం ఇవ్వడట. అంటే ఇంత గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే నా బంధువులు, మా నాన్న, మా ఇంటి వారు, మా ఊరు, మా చుట్టం, మా పట్టం ఇది వదిలితే గాని ఆశీర్వాదం ఇవ్వడట. ఎంత ఆశీర్వాదం ఇచ్చాడంటే తండ్రిని వదిలాడు, బంధువులను వదిలాడు, ఊరిని వదిలాడు, దేశాన్ని వదిలాడు, అన్నీ వదిలిస్తే అబ్రహాము ప్రపంచ దేశాలకు ఏమైపోయాడు చెప్పండి? ఆశీర్వాదకరంగా. ఇలాంటి ఆశీర్వాదం కావాలి అంటే వదిలి రా. మళ్ళీ చెప్తున్నాను, వదిలి రా. నువ్వు వదలవు. నువ్వు చాలామంది అబ్రహాం ఆశీర్వాదం చెప్పి ఏమంటారు చెప్పనా? దేవుని దయ వల్ల, దేవుని ఆశీర్వాదం వల్ల మా పిల్లలకు పెళ్లి చేసామండి, దేవుని ఆశీర్వాదం వల్ల బాబుకి జాబ్ వచ్చిందండి, దేవుని ఆశీర్వాదం వల్ల ఒక ఇల్లు కట్టుకున్నామండి, దేవుని ఆశీర్వాదం వల్ల మొన్నే వచ్చిన కారు కొనుక్కున్నామండి, దేవుని ఆశీర్వాదం వల్ల ఇవన్నీ చేసుకున్నామండి. నేను అడుగుతున్నాను, దేవుని ఆశీర్వాదం వల్ల నా పిల్లలకే పెళ్లి చేశాను, దేవుని ఆశీర్వాదం వల్ల నా పిల్లలకి నాకు ఇల్లు కట్టుకున్నాను, దేవుని ఆశీర్వాదం వల్ల నా కోసమే కారు కొనుక్కున్నాను, దేవుని ఆశీర్వాదం వల్ల అన్నీ నా కోసమే చేసుకుంటున్నాను. ఇది అబ్రహాం ఆశీర్వాదమా చెప్పండి? అబ్రహాం ఆశీర్వాదం అంటే తెలుసా? నా కోసం కాదు చెప్పండి, అనేకులకు దీవెనకరంగా ఉండడమే అబ్రహాం ఆశీర్వాదం. నా బంధువులు, నా చెత్త చెదారం అంతా వదిలేసిరా. ఎందుకంటే బయటోడు నా వంశం నా చెత్త నేడుస్తాడు. నువ్వు అలాగే ఏడిస్తే వాడికి నీకు తేడా లేదు. వాడు అలాగే ఏడుస్తాడు. మా కుటుంబం, మా పిల్లలు, మా చుట్టాలు, మా అల్లుడు, మా పిల్లలు, మా పురుళ్ళు, మా ఉద్యోగాలు, మా కుటుంబం, మా సరిహద్దులు, వాళ్ళు అలాగే ఏడుస్తారు. వాళ్ళకిలా నువ్వు ఏడిస్తే వాళ్ళకి నీకు తేడా లేదా? వాళ్ళకి నీకు తేడా ఏంటంటే వాళ్ళ కోసం బతుకుతారు, మనం అందరి కోసం బతకాలి. ఎందుకంటే ఇది క్రీస్తు కలిగిన మనసు. మనం నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆడికే హాయ్ చెప్పాలి, ముందు భోజనాలకు ఆయన్నే పిలవాలి. మా పాప బర్త్డేకి ఫస్ట్ నా ఎనిమిస్నే పిలిచాను నేను. కొంతమంది వస్తామన్నారు, కొంతమంది రాకుండా దాకున్నారు సందుల్లో గిందుల్లోకి పోయి. అయినా ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టాను, నీకు సిగ్గు లేకుండా మీ ఇంటికి వచ్చాను కాబట్టి నాకు సిగ్గు లేకుండా నా పాప బర్త్డేకి రండి చెప్పాలి. ఎందుకంటే నేను ఎటకరంగా చెప్పట్లేదు, కానీ దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. జేమ్స్ వాళ్ళని పిలిచావా? జేమ్స్ వీళ్ళని పిలిచావా? జేమ్స్ ఆ అబ్బాయి నేను చాలా మాట్లాడినా అని పిలిచావా? పిలవాలి. వాళ్ళందరితో మాట్లాడాలి. ఎందుకంటే ఇతరుల కొరకు ఆశీర్వాదకరంగా ఉన్నాం. ఇతరుల కొరకు, ఎందుకంటే అబ్రహాం ఆశీర్వాదం అంటే భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదింపబడాలి అంటే ముందు నీ వంశం నుంచి బయటికి రా. నీ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే ముందు నీ కుటుంబం నుంచి బయటికి రా. అనేక పిల్లలు తరతరాలు బాగుపడాలంటే ముందు మీ తరాలు ఉన్నాయి, మీ తాతల తరాలు, ఆ తరాల్లోంచి బయటికి రా. ఇలా వస్తే కానీ బాగుపడవు అబ్రహాం అని చెప్పాడు. అబ్రహాం రాకుండానే తండ్రి ఇంటిని అంటుపెట్టుకుని ఉంటే, అబ్రహాం రాకుండా బంధువుల ఇంటిని అడ్డుపెట్టుకుని ఉంటే, అబ్రహాం రాకుండా సొంత ఊర్లో అలా మగ్గిపోయి ఉంటే అబ్రహాం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటామా? వదిలొచ్చాడు కనుకే, దిగొచ్చాడు కనుకే, అన్ని కాదనుకుని వచ్చాడు కనుకే, సొంత ఊరిని ఆ రోజుల్లో మంచి గిరాకీ ఉన్న పేరున్న ప్రాంతాన్ని వదులుకొని వచ్చాడు కనుక అబ్రహాము అనేకులకు తండ్రి అయిపోయాడు, ఆశీర్వాదకరంగా మారిపోయాడు. క్రీస్తు ఈ ప్యాటర్న్ను అబ్రహాము కాలం నుంచి నేర్పిస్తూనే వచ్చాడు. ఆ రోజు భక్తులు పాటించాడు. దావీదు గుర్తుపెట్టుకోండి, తన ఇంటి వారిని అందరినీ వదిలొచ్చాడు బయట. ఎవరినైనా మీరు గమనించండి, భక్తులు కదిలొచ్చారు వారు సొంత ప్రాంతాల నుంచి, నా అన్నది వదిలొచ్చారు. అప్పుడే నేను బ్లెస్సింగ్స్ వస్తాయి. బ్లెస్సింగ్స్ వెనకాల ఇలా లింకులు, రైల్వే లింకులు తగిలించుకుంటే రావండి, గుర్తుపెట్టుకోండి. నా వాళ్ళు, నా తాలూక, నా అని ఇలా భోగిలు పెట్టుకుంటే ఆ భోగిలు, ఈ భోగిలు లాగాక మన పొగ చేస్తుంటుంది మనకి. ఆ భోగిలు పెట్టుకుంటే నేను, మా ఆవిడ తాలూక, మా ఆవిడ చుట్టాలు, పట్టాలు, ఇంకా అలాగే ఈ భోగిలు ఎక్కువైపోతుంటాయి మనకి. అలా కాదు, నేను దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్, దేవుడు నాకు ఇచ్చిన వరాలు ఏవైతే ఉన్నావో, ఇదిగో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడు. స్వార్థం కొరకు కాదు. అందుకే
క్రైస్తవుడికున్న గొప్ప గుణం ఏంటి చెప్పనా? నా ఇంటి వారి కన్నా, నా వారి కన్నా చెప్పండి, బయట వారిని యోగ్యులగించేంత ఎత్తుకు ఎదగాలి. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా ప్రేమించుకుంటాడు బంధువుల్ని, ఎవడైనా ప్రేమించుకుంటాడు సొంత ఇంటోళ్ళని. కానీ సొంత ఇంటోళ్ళ కన్నా బయటోళ్ళని ఎవడైతే గొప్పగా ప్రేమిస్తాడో ఆడండి క్రీస్తు మనస్సు కలిగిన వాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రభువు అన్నాడు, మనకు నచ్చిన వారిని గొప్పగా ఎంచాలట. అబ్రహాం అదే పాటించాడు, భక్తులందరూ అదే పాటించారు, అపోస్తులు కూడా అండి. ఆ వలలు అక్కడే వదిలేయండి, ఆ చేపల గుట్టలు అక్కడ వదిలేయండి, మీ తండ్రి దోణులు అక్కడ వదిలేయండి, రండి మనుషులను పట్టుకుందాం రండి. ఆ వదిలొస్తే కానీ వాళ్ళ అపోస్తులు అవరండి. అనుకున్నవన్నీ మరిచి పెంటతో సమానంగా పౌలు ఎంచుకుంటే గాని అన్యజనులకి అపోస్తుడు ఎప్పటికీ పౌలు అవ్వడు. ఇదే విధేయత చూపించడం అంటే. వదిలి రావాలి. ఎవరెవరికి ఏమున్నాయి మీ అందరికీ అర్థమవుతాయి. వదిలి రావాలి. ప్రేమ దోమాను ఉన్నారేమో, ఎంగేజ్లో ఉన్నారుగా, ప్రేమ వదిలి రా. మళ్ళీ చెప్తాను, వదిలి రా. వదిలేస్తే ఏమంటుంది బాయ్ అంటుంది, ఏమంత నేను నీకు అంత ప్రేమ పిపాసి ముంతాజ్ అని ఫీల్ అవ్వకు. ముంతలు ఎట్లా ఆనేడతారు ఏమనుకుంటున్నావు? అంత లేదు. ఈ లవ్ సెత్తని అసలు నమ్మనండి. మళ్ళీ చెప్తున్నాను, అంత స్వార్థం ఇవి, మోసాలు ఇవి, జీవితాలు పాడు చేసేవి ఈ సహవాసాలు మంచివి కాదు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను వినండి. ఈ ఫ్లేవర్లో ఉన్నప్పుడు మనకు బాగానే అనిపిస్తుంది. పార్కు మనకి ఏదో స్వర్గంలాగా అనిపిస్తుంది, రకరకాలుగా అనిపిస్తాయి, అన్నీ అనిపిస్తాయి. అక్కడ నిలబడి ఐస్ క్రీమ్లు తింటాం, ఒకటే ఐస్ క్రీమ్ కొనుక్కుంటాం, కొంటాం. కానీ విషయం ఏంటి చెప్తా, సరిగ్గా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎక్కడేనండి నాకు ఐస్ క్రీమ్ కొన్నాడు అంటాం. అయ్యవ ఆ రోజు గుర్తుపెట్టుకో, ఈ పార్కులోనే కూర్చున్నామండి, ఇదిగోండి ఫోటో, అయ్యవ ఆ రోజు ఇంకా చత్తావి ఆ రోజు నేను చెప్తున్నాను. స్వార్థం గుర్తుపెట్టుకో, అయిపోతావు ఆ రోజు, ఎగిరిపోతాం. సీరియస్గా చెప్తున్నాను, ఇది ప్రాబ్లం అవుతుంది. ఓ చెల్లి ఫోన్ చేసింది నాకు, పేరు చెప్పాలని, నన్ను ఉదాహరించి అనేక చెప్పండి అని ఏడుస్తూ చెప్పింది. ఆ చెల్లి పేరు నేను చెప్పడం నిజంగా చాలా నలిగిపోయింది. తిరిగారు. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ, మంచి జాబ్ చేస్తుంది. ఆ చెల్లి బాధపడితే ఇలా అంది, పెళ్ళి చేయించుకుందామంటే 70 కారణాలు చెప్తున్నాడు అని. నాకు అర్థమవుతుంది అని తను చేసుకోవడాన్ని. నా అలాగే ఎవరిని మోసపోవద్దని చెప్పని, దయచేసి చెప్పని ప్లీజ్ అని జాగ్రత్త. స్వార్థం, వాళ్ళకి ఏదో ఒక లాభం, అది ఏదో ఒకటి ఉన్నంత వరకు, అది దక్కే వరకేనండి. ఒక్కసారి మన జోన్ దాటామో గుర్తుపెట్టుకో, మనల్ని ఎవ్వరు ప్రేమించరు. నేను ప్రేమించేది ఒకే ఒక్కరు, దినమల్లా చేతులు చేసి నేను పిలిచే ఒకే ఒక్క దేవుడు, ఈ క్రిస్మస్ దేవుడు. ఆయన నీకు నాకు నేర్పిస్తున్నాడు, ఇతరుల కొరకు జీవించు, ఇతరుల కొరకు బ్రతుకు. నీ చదువు నీ కోసం కాదు, నీ స్వార్థం కోసం కాదు, నీ అందం కూడా నీ కోసం కాదు, నీ సత్తువ, నీ బలము ఏది నీ కోసం కాదు, ఇతరుల కొరకు తగ్గు మేలుకరంగా. క్రైస్తవుడు ఎక్కడైనా ఉంటాయండి, ఆ ఇల్లు బాగుండాలండి. క్రైస్తవుడు ఎక్కడైనా ఉంటా ఆ ఈది చెప్పుకోవాలండి. క్రైస్తవుడు ఎక్కడైనా ఉంటే ఆ బిడ్డలను బట్టేనండి మా ఊరు బాగుందని చెప్పుకోవాలండి. మనం ఎక్కడుంటే, మీరు హాస్టల్లో ఉంటున్నారా, క్రిస్టియన్స్ ఉంటారండి ఇక్కడ, తమ్ముళ్ళు అందరూ వాళ్ళే ఉంటారండి అని చెప్పుకోవాలి. ప్రార్థనకి వెళ్ళి వచ్చారండి, రేపు మ్యాట్నీకి వచ్చేస్తారండి మాతో అని చెప్పుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అదో రకంగా ఉంటారండి వాళ్ళ స్టడీస్, ప్రేయర్ లైఫ్, వాళ్ళ గోల్స్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆడపిల్లల పట్ల వ్యవహరించే తీరు, మగపిల్లల పట్ల ఆడపిల్లలు వ్యవహరించే తీరు, ఇవన్నీ మన గురించి డిస్కషన్ చేయాలి. చెప్పిన ఎలా ఉంటారంటే వాళ్ళు చచ్చిపోతారండి, కూర్చుంటారండి, 4 మాటలు అంటారండి, వస్తారండి, తమను తాము తగ్గించుకుంటారండి, తిన్న దగ్గర ప్లేట్ శుభ్రంగా పెట్టుకుంటారండి, పడుకునే బెత్త శుభ్రంగా పెట్టుకుంటారండి. వాళ్ళకి ఎంత తగ్గింపులు, ఈ ఎథిక్స్ అన్నీ వీళ్ళకి ఎలా వచ్చినాయి అంటే అప్పుడు చెప్పాలి, వారు క్రైస్ట్ని ఫాలో అవుతారండి. అది మన క్రీస్తుని చూపించడం అంటే. కానీ క్రిస్మస్లో క్రీస్తుని చూపించలేకపోతున్నారు. చెట్లు, పొట్లు, బెలూన్స్ ఏవేవో చూపించాం. క్రీస్తు యొక్క ప్రేమను ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే, క్రీస్తుని వెంబడిస్తున్న మనమే ప్రేమగా ఉండలేకపోతున్నాం.